వ్యక్తిని అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్గాడు అవమానించాడో అవహేళన చేశాడో ఆ వ్యక్తి కొడుతున్నటువంటి వరుస దెబ్బలకి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి నారా లోకేష్ అన్న గత కొద్ది రోజులుగా వేస్తున్నటువంటి సమ్మెట దెబ్బలకి జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచని స్థితి ఏర్పడిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ అన్న దిప్పినటువంటి ఆ రాడ్డులు ఏంటి, వాటి కథ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ నారా లోకేష్ గారినే కారు కూతలు కూశారు, అవమానించారు, అవహేళన చేశారు. కానీ ఆ వ్యక్తే మీరు ఒక్కసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి కానీ, అతని తండ్రి రాజశేఖర రెడ్డి కానీ, అతని బాబాయ్ వివేకానంద రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి తల్లి గారు విజయలక్ష్మి గారు కానీ సాధించినటువంటి మెజారిటీ 91,000కు పైగా మెజారిటీ ఏ రోజు వైఎస్ కుటుంబానికి 45 ఏళ్ల చరిత్రలో పులివెందుల్లో రాలా. కానీ 39 సంవత్సరాలుగా తెలుగుదేశం జెండా ఎగరనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో 91,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించాడు లోకేష్ గారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు ఈ రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ అమలవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అని చెప్పి కారు కుత్తలకు వస్తా ఉన్నాడు. ఈ దౌర్భాగ్యుడు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగాన్ని, అరాచక రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడు లోకేష్ అన్నని పెద్ద నాయకుడిగానే గుర్తించకుండా ఉన్నటువంటి వీడు ఇవాళ లోకేష్ అన్న రాజ్యాంగం గురించి భయపడుతున్నాడంటే, లోకేష్ అన్న దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ గురించి భయపడుతున్నాడంటే ఇది కథ చరిత్ర తిరగరాయటం అంటే, చరిత్ర సృష్టించడం అంటే. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ధర్నా చేశాడు. ఏమని? అమ్మో రెడ్ బుక్ అంటే నా భయం వేస్తుంది, ఇది పడతా అని రెడ్ బుక్ చూపిస్తున్నాడు నేషనల్ మీడియాకి. ఇతను చంద్రబాబు నాయుడు కొడుకు, ఇతను రాష్ట్ర మంత్రి, ఇతను నారా లోకేష్, ఇతను రెడ్ బుక్తో అరాచకాలు చేస్తున్నాడని. బాబోనగా జగనగా లోకేష్ అన్న ఏం చెప్పాడు? తప్పుడు పనులు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి నీచులు మాత్రమే అందులో ఉంటారని. తప్పు చేయని వాళ్ళకి రెడ్ బుక్ చూస్తే భయమెత్తుకుంటారు. జగనగా బబ్బునుగా నువ్వు చేసినటువంటి తప్పులు, నీకు సహకరించినటువంటి దౌర్భాగ్యులు చేసినటువంటి తప్పులు, వాటికి శిక్ష తప్పదురా నీచుడా. అయితే లోకేష్ అన్న దమ్ముగా ధైర్యంగా ఇంకో మాట చెప్పాడు. ఈ జగన్ అనేటువంటి 420 గాడు ఢిల్లీలో ధర్నా చేయడం గురించి. ఒరే 420, ఇక్కడ అసెంబ్లీ జరుగుతోంది రాష్ట్రంలో, నువ్వు ఇందులో ఒక సభ్యుడివి, జస్ట్ ఎమ్మెల్యే గాడివి, నువ్వు పులివెందుల ఎమ్మెల్యే గాడివి, నువ్వు ప్రతిపక్ష నేత కూడా కాదు, నీకు 18 సీట్లు రాలేదు, 11 సీట్లే వచ్చినాయి. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి నువ్వు చెప్పేటువంటి మాటలు ఏదైతే 36 మంది నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారన్నారు, ఆ 36 మంది పేర్లు చెప్పరా అంటే తెన్నెత్తిపోకోడిగాడు. వాడికి ఏమొచ్చు జగన్ గాడికి? పేపర్ చూడకుండా ఏమైనా చదవగలరా? పేపర్ చూసైనా తప్పులు లేకుండా చదవగలరా? జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే నేను 4 పేరాలు రాసిస్తా, 4 పేరాల్లో 4 తప్పులు లేకుండా 4 నిమిషాల్లో వాడు చదివితే వాడు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా. ఈ సవాలు వాడు ఇప్పుడు ఒప్పుకోలే కదా దౌర్భాగ్యుడు. సరే, ఇది పక్కన పెడదాం. ఇవాళ లోకేష్ గారు దమ్ముగా ఒక మాట అడిగాడు, నువ్వు అసెంబ్లీకి రా, నువ్వు చెప్తున్నటువంటి విషయాలన్నీ అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం, రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెడదాం అని చెప్పి సవాలు చేస్తా ఉంటే సమాధానం చెప్పలేనటువంటి బానిస జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కొట్ట నుంచి బెంగుళూరు పారిపోయి దాక్కుంటుంటున్నటువంటి దౌర్భాగ్యుడు. ఈడా కార్యకర్తలకు భరోసా ఇచ్చేది, ఈడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికిచ్చేది, ఈడా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసేది. నిజంగా వీడికి దమ్ము ధైర్యం ఉంటే వీడు చేసినటువంటి తప్పులు శాసనసభ వేదికగా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే వాటికి సమాధానం చెప్పలేక, ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాతో చేసిన దందాలు, డ్రగ్స్ గంజాయి మాఫియాతో చేసిన అరాచకాలు, మైనార్టీలు, బీసీలు, ఎస్సీలని చంపివేసినటువంటి విధానాలు, అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గలాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేటువంటిది శాసనసభ వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే వాటికి ఇక్కడుండి సమాధానం చెప్పలేనటువంటి ఈ బఫూనుగాడు, ఈ బానిసగాడు అంటే వీడు ప్రతిసారి కోర్టుకి వెళ్లకుండా ఉండటానికి ఈ వారం బటన్ నొక్కుతా, ఈ వారం అది తిరుగుతున్నా, ఈ వారం ఇది తిరుగుతున్నా అని చెప్పి ఎగ్గొట్టేవాడు. వీడు దొంగ నీచుడు. అందుకే ఇప్పుడు శాసనసభకు వస్తే వీడు తప్పుడు పనులు అక్కడ ప్రదర్శిస్తూ ఉంటే, చెబుతూ ఉంటే వాటికి వీడి దగ్గర సమాధానం ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ఒక కారణం వెతుక్కున్నాడు. 2 ఆకురవడీలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒకరిని చంపేసిన దాన్ని అడ్డం పెట్టుకొని ఢిల్లీకి పోయి ధర్నా అంట. మీ బాబాయ్, మీ సొంత బాబాయ్ వెతవా నీకోసమే కదా అతను ఎంపీస్తే నా స్థానాన్ని త్యాగం చేశాడు 2009లో. మరి అటువంటి వ్యక్తి మరణించి 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఒక రోజన్న ధర్నా చేసేవంటారు, నువ్వు ఒక పూటన్న తిండి మానేసేవంటారు, నువ్వు దాని మీద వివేకానంద రెడ్డి గారి హంతకులను పట్టుకోండి శిక్షించండి అన్నావంటరా. నీ తండ్రికి తమ్ముడేగా, నీ కోసం సీటు త్యాగం చేశాడుగా. మరి అటువంటి వ్యక్తి విషయంలో నీకు ధర్నాలు ఏం గుర్తురాలేదట జగనగా 420కా? ఎందుకంటే దాంట్లో ఏమన్నా బయటకు వస్తే నీ తమ్ముడు అవినాష్ రెడ్డి, నువ్వు, నీ సత్యమాలు, వీడు చేసినటువంటి దోపిడీలు, వీడు పెట్టించినటువంటి అక్రమ కేసులు, ఈ రాష్ట్రంలో విధ్వంసం, అరాచకం, ఖచ్చితంగా వాటి వల్ల ఈ దౌర్భాగ్యుడికి గౌరవం
ఈడి భార్య అయినప్పటికీ మహిళ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్గా భారతిరెడ్డి గారిని గౌరవిస్తుంది. సరే, ఆవిడ సాక్షి పేపర్తో తప్పుడు ప్రచారాలు చేసింది, వీడు చేసినటువంటి తప్పుడు వ్యాపారాలు ఆవిడ నడిపింది, లక్షలాది కోట్లు దోచుకుంది, హత్యల్లో ఇన్వాల్వ్ అయింది, వాటికి శిక్షించమంటాం. కానీ ఆవిడ నేను తిట్టాం మనం. అది మనకు ఉండే గౌరవం, అది మనకు ఉండేటువంటి సంస్కారం. సరే, ఈ జగన్ అనేటువంటి 420 గాడికి లోకేష్ అన్న ఇప్పుడు రంకు మొగుడులా తగులుకున్నాడు. లోకేష్ అన్న మాటలకి, లోకేష్ అన్న ప్రశ్నలకి సమాధానం లేనటువంటి ఈ దౌర్భాగ్యుడు అసెంబ్లీ నుంచి పారిపోయాడు.